ప్రస్తుతానికి నేను బహామస్ ఫెరీస్ దగ్గరికి వచ్చా. ఫెరీ ఎలా ఉందని చూసుకుందాం. సో దీంతో మన ప్రయాణం మొదలు పెడదాం. ఇప్పుడే షిప్ యార్డ్లోంచి కదిలింది. ఈ ఫెరీకి దాదాపు $250 తీసుకున్నారు. హార్బర్ ఐలాండ్కి వచ్చేసాము. గోల్ఫ్ కార్ అంటే ఇంకేదో అనుకున్నా. సో ఇవన్నీ బ్యాటరీ ఆపరేటెడ్ కార్స్ అంట. సో ఈ గోల్ఫ్ కార్లో బయలుదేరాము. సో ఇట్స్ వెరీ ఈజీ టు ఆపరేట్. సో ఇక్కడ మనకి ఇక్కడ ఫార్వర్డ్ అని ఒకటి ప్లస్ రివర్స్ అని ఒకటి ఒక 2 గేర్లు ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారా మనకి మల్టిపుల్ కలర్స్ ఆఫ్ వాటర్ ప్లస్ అంతేకాకుండా ఇక్కడ అంతా పింక్ శాండ్ ఇది. సో బ్యూటిఫుల్గా ఉంది, ఎక్స్ట్రీమ్లీ సాఫ్ట్గా ఉంది. లొకేషన్ అయితే బ్యూటిఫుల్గా ఉంది, చాలా ఎంజాయ్ చేయొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి నేను బహామస్ ఫెరీస్ దగ్గరకు వచ్చా. సో బహామస్ ఫెరీస్లో మనము నాసావ్ నుంచి మనము హార్బర్ ఐలాండ్ వెళ్ళబోతున్నాం. హార్బర్ ఐలాండ్లో ఒక పింక్ శాండ్ బీచ్ ఉందన్నమాట. బ్యూటిఫుల్ బీచ్ ఉంటుంది. సో దేర్ ఆర్ వెరీ ఫ్యూ పింక్ శాండ్ బీచెస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే చాలా తక్కువ పింక్ శాండ్ బీచెస్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ పింక్ శాండ్ బీచెస్ ఇన్ ద వరల్డ్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పింక్ శాండ్ బీచ్ ఎలా ఉంది, అక్కడికి వెళ్ళే దారి ఎలా ఉంది, అవన్నీ కూడా చూసుకుందాం. సో ఈ ఫెరీలో మనకి ఎవ్రీడే మార్నింగ్ వెళ్తుంది ఈ ఫెరీ. మళ్ళీ ఇదే ఫెరీ మనకి మధ్యాహ్నం వేళ తీసుకొని సాయంత్రం వరకు తీసుకొస్తుంది. దాదాపు 3 గంటల ప్రయాణం ఉంటుంది. మధ్యలో స్పానిష్ వెల్స్ అన్న ఒక స్టాప్ ఉంటుంది. స్పానిష్ వెల్స్ ఇస్ లైక్ మోర్ ఆఫ్ ఫిషింగ్ ఏరియా, ఫిషింగ్ ఐలాండ్స్ అనమాట. సో అక్కడ ఎవరైతే ఫిషింగ్ చేయాలనుకుంటే వాళ్ళు అక్కడ దిగిపోతారు. అక్కడ నుంచి ఇంకొక 35 to 40 minutes ట్రావెల్ చేసి మనం హార్బర్ ఐలాండ్కి వెళ్తాము. హార్బర్ ఐలాండ్లో ఈ ప్యారడైస్ ఈ పర్టికులర్ బీచ్ అనేది పింక్ శాండ్ బీచ్ అనేది ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళి ఆ లొకేషన్ అంతా ఎలా ఉందనేది, వెళ్ళే దారి ఎలా ఉందనేది ఈ బహామస్ ఫెరీస్లో ట్రావెల్ చేస్తూ చూసుకుందాం. సో కీప్ వాచింగ్. సో ఇప్పుడు ఈ బహామస్ ఫెరీస్లో ఫెరీ ఎలా ఉందని చూసుకుందాం. సో దీంతో మన ప్రయాణం మొదలు పెడదాం. సో ఇక్కడంతా కూడా మనకి ఓపెన్ సీటింగ్ అనమాట. సో కింద కావాలంటే కింద కూర్చోవచ్చు, లేదా పైన కావాలంటే పైన కూర్చోవచ్చు. మనం పైకి వెళ్దాం. ఇక్కడంతా కూడా కంప్లీట్ క్లోజ్డ్ సెటప్పే ఉంది. మనకి వర్షం పడ్డా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ప్రాబ్లం లేదు. సో అక్కడ వోయేజర్ క్యాబిన్ అని ఉంది. యాక్సెస్ రిస్ట్ బ్యాండ్స్ రిక్వైర్డ్ అని చెప్పేసి అని. సో అది యాక్సెస్ చేయాలంటే ఖచ్చితంగా ఓన్లీ పర్మిషన్ ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్తారు. సో మనకి ఇలా ఉంది మొత్తం. దీంట్లో ఎక్కి ఇప్పుడు మనం ప్రయాణం చేయబోతున్నాం. ఇప్పుడే షిప్ యార్డ్లోంచి కదిలింది. మనకి ఇక్కడ చాలా క్లియర్గా అట్లాంటిస్ కనిపిస్తుంది, హోటల్ అట్లాంటిస్. ఇక్కడ నుంచి దాదాపు 90 కిలోమీటర్ల దూరం ట్రావెల్ చేసి వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ద హార్బర్ ఐలాండ్స్. అక్కడే మనకి పింక్ శాండ్ బీచ్ కనబడబోతుంది. లిటరలీ దిస్ లుక్స్ వెరీ వెరీ సిమిలర్ టు దుబాయ్. దుబాయ్లో ఉన్నామనే ఫీలింగ్ వచ్చేలా ఉంది. చూడండి, ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ దుబాయ్. మనకి ఫ్లైట్లో చెప్పినట్టు ఇక్కడ ఫెరీలో కూడా వీళ్ళు లైఫ్ జాకెట్ ఎలా వేసుకోవాలనేది ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఫస్ట్ టైం చేస్తున్నాను నేను ఇలా ఇన్స్ట్రక్షన్స్ అనేది లైఫ్ జాకెట్ది. సో మనకి 80 అడల్ట్ జాకెట్స్, 20 చైల్డ్ జాకెట్స్ ఉన్నాయి. ఈ ఫెరీకి దాదాపు $250 తీసుకున్నారు. 3 గంటల ప్రయాణము, అప్ అండ్ డౌన్, మొత్తం 6 గంటలు అనమాట. సో $250 అంటే దాదాపు 21,000 పడింది. అది బయటికి. సో లోపల వాయేజర్ అని చెప్పేసి అని రిస్ట్ బ్యాండ్ అని చెప్పాను కదా. సో అది VIP అని చెప్పేసి అన్నారు. ఎంత ఎక్స్ట్రా అంటే $20 అన్నారు. అంటే ఇంకో $1,600 ఎక్స్ట్రా కడితే మనకి బెటర్ సీటింగ్ వచ్చింది, AC వచ్చింది, వాటర్ బాటిల్ లేకపోతే జ్యూస్ ఫ్రీ వస్తాయి. సో ఇదంతా కూడా మనకి బెటర్ ఆప్షన్స్ ఉంటాయని చెప్పేసి అప్గ్రేడ్ చేసుకున్నాం అనమాట. ఇంకో $20 ఎక్స్ట్రా కట్టి ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చాం. సో ఈ సీటింగ్ కూడా చూసుకోవచ్చు. దిస్ ఇస్ మచ్ బెటర్ సీటింగ్. అక్కడ ఏంటంటే మనకి కుషన్స్ కూడా లేవు, ఇప్పుడేమో దీనికేమో కుషన్స్ కూడా ఉన్నాయి. సో ఇంత కట్టిన వాళ్ళకి, 250 కట్టిన వాళ్ళకి ఇంకో $20 కట్టలేరా? లేదంటే మొత్తానికి 270 పెట్టేసి అందరికీ ఇలా పెట్టొచ్చు కదా. సో మరి అంత ఇన్కన్వీనియంట్ సీటింగ్ ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. ఇదైతే మాత్రం కొంచెం కన్వీనియంట్గా. హార్బర్ ఐలాండ్కి వచ్చేసాము. హార్బర్ ఐలాండ్ ఇదే. సో ఇదంతా కూడా హార్బర్ ఐలాండ్. దాదాపు 92 kilometers అవే ఫ్రమ్ నసావ్ ఇన్ బహామస్. 3 గంటలు ప్రయాణం చేసి వచ్చాము. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం బయటికి వెళ్ళి
మనము పింక్ శాండ్ బీచ్ వైపు వెళ్ళబోతున్నాం. పింక్ శాండ్ బీచ్ వెళ్ళడానికి మనకి నడుచుకుంటూ అయినా వెళ్ళొచ్చు, లేదంటే గోల్ఫ్ కార్ అయినా తీసుకోవచ్చు అంట. సో ఎలా ఉంది గోల్ఫ్ కార్స్, అవి నడుచుకుంటూ వెళ్ళడానికి ఎంత దూరం ఉంది, అక్కడ అసలు ఈ బీచ్లో స్పెషాలిటీ ఏంటి, ఇంకేమేమి ఉన్నాయి అనేది మనము ఆడికి వెళ్ళిన తర్వాత చూస్తూ మాట్లాడాం. గోల్ఫ్ కార్ అంటే ఇంకేదో అనుకున్నా, సో ఇవన్నీ బ్యాటరీ ఆపరేటెడ్ కార్స్ అంట. సో బ్యాటరీ ఆపరేటెడ్ కార్స్ ఇక్కడ రెడీగా అవైలబుల్ ఉన్నాయి. సో వీళ్ళు $50 తీసుకుంటున్నారు. సో మనకి 4 గంటలు ఉందిగా టైము, సో 11 అవుతుంది. 3 గంటల వరకల్లా మళ్ళీ ఇక్కడికి వచ్చేయాలన్నమాట. ఈ 4 అవర్స్ కూడా మనం ఈ గోల్ఫ్ కార్ మనమే నడుపుకొని తీసుకెళ్ళిపోవచ్చు. సో ఇది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇప్పటిదాకా మనం ఎయిర్పోర్ట్లలో లేకపోతే ఏదైనా రిసార్ట్స్లో ఈ గోల్ఫ్ కార్ అనేది చూస్తూ ఉంటాము. అలాంటిది దాంట్లో మనంతలో మనమే నడుపుకొని వెళ్ళిపోవడం అనేది ఇది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం. లెట్స్ గో హియర్. సో ఈ గోల్ఫ్ కార్లో బయలుదేరాము. సో ఇక్కడ నుంచి కొంత డిస్టెన్స్ వరకు అతను నడుపుకుంటూ వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర అతను దిగిపోతాడంట. ఆడ ఇంకో గోల్ఫ్ కార్ తీసుకొని మళ్ళీ ఈ బోట్ పాయింట్ దగ్గరికి వచ్చేస్తారంట. సో వీళ్ళకి ఇదే ఒక రెగ్యులర్ ఇన్కమ్ అనమాట. సో ఇక్కడ షిప్ వచ్చినప్పుడు తీసుకొస్తారు, ఈ ఫెర్రీస్ వచ్చినప్పుడు, ఆ తర్వాత మళ్ళీ ఫెర్రీ వెళ్ళే టైం కల్లా మళ్ళీ మనం రిటర్న్ ఇచ్చేయాలి. ఆ తర్వాత వీళ్ళు వాళ్ళ రెగ్యులర్ వర్క్ అనేది చేసుకుంటారు. సో ఓన్లీ ఫెర్రీ వచ్చినప్పుడు మాత్రమే యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది ఇక్కడ. బాగుంది కదా. నా పక్కన ఉన్నదే నీల్ మనకంటే చాలా పెద్ద ట్రావెలర్ అని చెప్పాయి కదా. ఆల్రెడీ బిఫోర్ కరోనానే 60 దేశాలు తిరిగేసింది. ఈమె గురించి నవ్య పేపర్లో, మన తెలుగు న్యూస్ పేపర్స్లో, సాక్షిలో, వాటిలలో చాలా వచ్చాయి. ప్రతి సంవత్సరం మార్చి 8 రోజు చాలా న్యూస్ ఆర్టికల్స్ రాసేవాళ్ళంట ఈమెకి. ఎందుకంటే సోలో ట్రావెలర్, వరల్డ్ ట్రావెలర్, ఒక అమ్మాయి అయ్యుండి ట్రావెల్ చేయడం అని చెప్పేసి అని. సో చాలామందికి ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ అనమాట. బ్యాటరీ ఆపరేటెడ్ కార్ అంటాం కానీ యాక్చువల్గా గోల్ఫ్ కార్ అనడం అనేది కరెక్ట్ కదా. ఎందుకంటే ఇది మెయిన్గా గోల్ఫ్ ఆట కోసమే యూస్ చేస్తుంటారు. అతను ఈ కార్ తీసుకెళ్తారా అంటే ఇంకేదైనా బెటర్ కార్ ఉంటే చెప్పు, యూట్యూబ్లో కవర్ చేస్తున్నాము అని అంటే ఇంకా వేరే కార్ తీసుకురావడానికి వెళ్ళారు. సో ఇదంతా కూడా ఈ కార్స్ యొక్క స్పాట్ అనమాట, రెంటల్. అతను వెహికల్ తీసుకున్నాము. సో ఇట్స్ వెరీ ఈజీ టు ఆపరేట్. సో ఇక్కడ మనకి ఇక్కడ ఫార్వర్డ్ అని ఒకటి ప్లస్ రివర్స్ అని ఒకటి, ఒక 2 గేర్లు ఉన్నాయన్నమాట. సో ఫార్వర్డ్ గేర్లో ఇలా జస్ట్ ప్రెస్ చేసుకొని వెళ్ళిపోవడమే. కాకపోతే ఇది ఒక 1 సైడ్ ఒరిగినట్టు ఉంది. ఎందుకనంటే మనకి ఇది చిన్న వెహికలే, కాకపోతే 1 సైడ్ మాత్రమే ఉంటుంది కాబట్టి కొంచెం ఒరిగినట్టు అనిపిస్తుంది. బట్ ఇట్ ఇస్ స్టిల్ ఓకే. అండ్ రివర్స్, ఇప్పుడు రివర్స్ వెళ్తే సో ఇలా రివర్స్ తీసుకోవచ్చు అనమాట. దిస్ ఇస్ వెరీ 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 సింపుల్ అండ్ ఈజీ టు ఆపరేట్. అండ్ నిన్న ఏటీవీ బైక్ అండ్ ఈరోజేమో ఈ గోల్ఫ్ కార్. సో రోజుకు ఒక కొత్త వెహికల్ నడుపుతున్నా, కొత్త వెహికల్ ఆపరేట్ చేస్తున్నా. సో ఇట్ ఈస్ వెరీ గుడ్, వెరీ నైస్ యాక్చువల్లీ. ఎందుకంటే సో ఇలాంటివన్నీ మనము చాలా తక్కువగా, అంటే మామూలుగా వేరే వాళ్ళు ఆపరేట్ చేస్తుంటే మనము ట్రావెలింగ్ చేయడం అనేది కామన్. కానీ ఇలా రోడ్ల మీదకి వెళ్ళిపోవడము, రోడ్ల మీదనే మనం ఇది యూస్ చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఆ అరుదుగా జరిగేవన్నీ ఒకటేసారి కంటిన్యూస్గా జరుగుతున్నాయి కదా. సో ఐఎమ్ రియలీ హ్యాపీ, ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. ఓకే ఫ్రెండ్స్, సో ఇంతకుముందే చూసారు కదా టైం ల్యాబ్స్లో, ఇది హార్బర్ ఐలాండ్ అనమాట. సో ఈ హార్బర్ ఐలాండ్ అనేది చాలా దూరంలో ఉంది మనకి నాసావ్ నుంచి, కాకపోతే పార్ట్ ఆఫ్ బహామస్. అండ్ సో ఇలా మనం ఈ పర్టికులర్ వెహికల్లో తిరుగుతున్నాము. సో విపరీతమైన ఎండ్ ఉంది. సో మనకి ఈ కార్ తీసుకున్నాం కాబట్టి వెళ్ళగలుగుతున్నాం, కానీ ఇక్కడ ఒక 1 కిలోమీటర్ కూడా నడవడం అనేది ఇంపాసిబుల్. ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ హాట్ ఉందన్నమాట. సో మాకు దీంట్లోనే తడిసిపోతుంది. ఇంకా అదే బయట అయితే ఇంకా విపరీతమైన ఎండ ఉంటుంది. కానీ ఇది ఓన్లీ అప్ టు బీచ్, అంటే ఆఫ్ రోడింగ్కి ఇది పనికిరాదు, ఓన్లీ రోడ్ల మీదే పనికొస్తుంది. సో మరీ అంత ఎక్కువ స్పీడ్ కూడా వెళ్ళట్లేదు, కాబట్టి చాలా ప్రశాంతంగా, చాలా కామ్గా ఉంది ఇదంతా ఐలాండ్ అంతా. సో ఇప్పుడు మనం పింక్ శాండ్స్ బీచ్ వైపు వెళ్ళి అక్కడ ఎలా ఉందనేది చూసుకుందాం. ఫ్రెండ్స్, వెల్కమ్ టు పింక్ శాండ్స్ బీచ్ ఇన్ హార్బర్ ఐలాండ్స్. సో ఇక్కడ విపరీతమైన ఎండ ఉంది. సో మిట్ట మధ్యాహ్నం 12:30. సో ఇక్కడ మనం ఏం చేయడానికి లేదు, అందుకే ఇక్కడ ఒక గొడుగు ఒకటి రెంట్కి తీసుకున్నాము. సో హీఈస్ గోయింగ్ టు ఇన్సర్ట్ దిస్ థింగ్ హియర్. సో ఇంతకుముందే ఆల్రెడీ పెట్టుకుంటే అది యాక్చువల్గా ఎగిరిపోయింది గాలికి. సో ఇక్కడ ఇంత వేడిలో కూడా మనకి గాలి మాత్రం భలే వస్తుంది. సో
అదొకటే కొంచెం ప్లస్ పాయింట్ అనమాట. గాలి విపరీతంగా ఉంది. అండ్ ఇంత వేడిలో కూడా మనకి ఇక్కడ ఇది మాత్రం శాండ్ మాత్రం అసలు ఏమాత్రం వేడి లేదు. మంచి సాఫ్ట్గా చాలా బాగుంది. ఇట్ ఈస్ ప్రెటీ నైస్, ఎక్స్ట్రీమ్లీ గుడ్. సో ఇప్పుడు ఇంకా ఎక్కువ గట్టిగా తవ్వి ఈ పర్టికులర్ గొడుగు అనేది ఇక్కడ ఫిక్స్ చేస్తున్నాడు, లేదంటే గొడుగే అక్కడ దాకా ఎగిరిపోయింది. సో పింక్ శాండ్ బీచ్ అని చెప్పి అంటున్నా. ఇక్కడ చూసుకుంటే వైట్ కలరే ఉంది. మరి పింక్నెస్ ఎక్కడ ఉంది అని అంటే దాని కింద ఉన్నాయి పింక్. సో బేసిక్లీ ఇదంతా కూడా ఎప్పుడైతే తడుస్తుందో అప్పుడే మనకి ఈ పింక్నెస్ అనేది కనబడుతుంది. సో లోపల చూస్తున్నారా, ఇక్కడంతా కూడా పింక్. సో ఈ పింక్నెస్ అనేది ఇక్కడ మనం ఇప్పుడు షోర్ లైన్కి వెళ్తే మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. దీని హిస్టరీ ఏంటనేది మనం తెలుసుకుందాం. అక్రాస్ ద షోర్ లైన్ చూసుకుంటే నార్మల్గా మనకి ఇది ప్రాపర్ వైట్ శాండ్ బీచ్. సో వైట్ శాండ్లో వైటే ఉంటుంది, కానీ ఇక్కడంతా చూసుకుంటే మొత్తం అంత పింకిష్ కలర్ ఉంది. సో ఎప్పుడైతే మనకి కంప్లీట్గా వాటర్ ఎప్పుడైతే వచ్చి కలుస్తుందో ఆ వాటర్ తడిసినప్పుడే మీకు ఈ పింకిష్నెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి అక్కడ దాకా దాదాపు 3 మైల్స్ అంటే 4.85 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఇదంతా ఈ పింక్ శాండ్ బీచ్. ఈ మొత్తం ఈ స్ట్రెచ్ అంతా కూడా పింక్ శాండ్స్ అనమాట. సో ఇట్స్ బ్యూటిఫుల్ అండ్ ఫ్యాబులస్. అండ్ అంతేకాకుండా ఎక్స్ట్రీమ్లీ సాఫ్ట్. ఎంత సూపర్ సాఫ్ట్ అంటే అసలు అల్టిమేట్ సాఫ్ట్ ఉంది. నేను యాక్చువల్గా కోరల్ ఐలాండ్స్ థాయిలాండ్లో వెళ్ళినప్పుడు సూపర్ సాఫ్ట్ నేల అనుకున్నా. అసలు ఈ నేల ప్రకారం ఆ నేల అసలు పనికే రాదు, అంత సాఫ్ట్ ఉంది, చాలా బాగుంది. ప్లస్ అంతేకాకుండా ఇక్కడ ఏంటంటే కొన్ని మైక్రో యానిమల్స్ అనమాట. మైక్రో యానిమల్స్ ఇక్కడ ఉండే కోరల్స్ పైన ఒక పింకిష్ కలర్ ఆఫ్ పిగ్మెంటేషన్తో ఉండి అవి ఎప్పుడైతే ఆ మైక్రో యానిమల్స్ చనిపోతాయో, సో ఫ్లోరా మైక్రోమినీ అని చెప్పేసి అని అంటారు అనమాట. సో అవి ఎప్పుడైతే చనిపోతాయో అవి ఇక్కడ ఈ వాటర్లోంచి ఈ నేల మీదకి వచ్చేసి ఈ పర్టికులర్ శాండ్లో కలిసిపోయి ఆ పింకిష్ పిగ్మెంటేషన్ అనేది, రెడ్ పిగ్మెంటేషన్, పింకిష్ పిగ్మెంటేషన్ అనేది ఈ నేలలో కలిసిపోయిందనమాట. అందుకే మనకి ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఇంకా మనకి ఇక్కడ వైట్ కంటే ఎక్కువ మనకి పింక్ కలర్లో ఎక్కువ కనబడుతున్నాయి. సో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ దోస్ మైక్రో యానిమల్స్. సో ఆ కోరల్స్ పైన ఉండే మైక్రో యానిమల్స్ అవి ఈ నేలలో కలిసిపోయి ఈ పర్టికులర్ సముద్రంలో కలిసిపోయి ఆ కోరల్స్ అనేది ఇక్కడికి వస్తూ ఇలా కొన్ని వాటి షెల్స్ ప్లస్ అంతేకాకుండా కాన్ షెల్స్ యొక్క వాటి మైక్రో పార్ట్స్ అన్నీ కూడా ఈ పర్టికులర్ నేలలో కలిసిపోయి, సో పెద్ద ఏమో కొట్టుకుపోతాయి, చిన్న ఏమో ఇక్కడ ఈ సాఫ్ట్ శాండ్లో కలిసిపోతాయి అన్నమాట. ఎక్స్ట్రీమ్ సాఫ్ట్ ఉండడం వల్ల అవి కొట్టుకుపోకుండా వాటిలోనే నేలలో కలిసిపోవడంతో ఈ పింకిష్ నేచర్ అనేది ఏర్పడింది అనమాట. సో ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. ప్లస్ ఇక్కడ మనకి హార్స్ రైడింగ్ కూడా ఉందంట. ఇప్పుడే మనకు 2 హార్సెస్ వాళ్ళు కూడా కనబడుతున్నారు. సో మనం హార్స్ రైడ్ చేసుకుంటూ, నేను వనువాతులో ఇలా సముద్రం దగ్గర ఒక హార్స్ రైడింగ్ చేశాను. సో సేమ్ థింగ్ వీ విల్ డూ ఇట్ హియర్. ఓకే, సో లెట్స్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్. ఇక్కడ ఏది వీలైతే అది చేసేస్తా, అన్నీ మీకు చూపిస్తా. ఓకే, సో కీప్ వాచింగ్. లొకేషన్ అయితే బ్యూటిఫుల్గా ఉంది, చాలా ఎంజాయ్ చేయొచ్చు. సో మేము కష్టపడి దాదాపు 3 గంటల సేపు ఫెరీలో వచ్చాము, ఎర్లీ మార్నింగ్ బయలుదేరి. అండ్ దెన్ ఇక్కడ మళ్ళీ మధ్యాహ్నం వరకే ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే సాయంత్రం కల్లా మళ్ళీ 3 o'clock కల్లా మనము బోట్కి వెళ్ళిపోతేనే నెక్స్ట్ బోటు అందుకోగలం అనమాట ఫెరీని. సో నాసౌ నుంచి ఇట్స్ బ్యూటిఫుల్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బీచెస్ ఆఫ్ ద వరల్డ్ అనమాట, పింక్ శాండ్ బీచెస్లో. సో అలాంటి పింక్ శాండ్ బీచ్కి వచ్చాము. సో మీరు చూసి ఎంజాయ్ చేశారని కోరుకుంటున్నాను. సో ఇవన్నీ గొడుగులన్నీ ఎట్లా వచ్చేసాయి చూడండి, మొత్తం కొట్టుకుంటూ వచ్చేసాయి గాలికి. అక్కడ ఇంకొక గొడుగు అయితే అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది, అతను ఆ గొడుగును వెతుక్కుంటూ వెళ్ళాడు. సో విపరీతమైన గాలి వస్తుంది, ఇప్పుడే వర్షం కూడా మొదలైంది, సన్న చినుకులు. అసలు గాలి ఎట్లా వస్తుందో చూస్తున్నారా, ఇది ఇప్పుడే వర్షం సన్న చినుకులు మొదలవడం వల్ల కావచ్చు విపరీతమైన గాలి వస్తుంది. అసలు ఇంత ఎండలో ఇంత గాలి ఏంటనేది అస్సలు అర్థం కావట్లేదు. విపరీతమైన మంచి బ్రీజ్ వస్తుంది. అసలు ఎండాకాలం ఇట్లుందంటే ఇంకా చలికాలంలో ఇక్కడ ఎట్లుంటుందో అర్థం కావట్లేదు. సో ఇది ఎగిరిపోకుండా ప్రస్తుతానికైతే పట్టుకొని ఉన్నా. అక్కడ అతను ఇంకోటి గొడుగుని మడతపెట్టి తీసుకొని వస్తున్నాడు. కుర్చీని మడతపెట్టట్లేదు కానీ గొడుగుని మాత్రం మడతపెట్టి, గొడుగుని మడతపెట్టి అన్నట్టుంది. ఆల్రైట్, దిస్ ఇస్ యువర్స్. That's all right, no problem. They are all flying, man. సో ఇవన్నీ ఉత్త నార్మల్ అంబ్రిలాస్ అనమాట, ఫ్లయింగ్ అంబ్రిలాస్ అనాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారా మనకి మల్టిపుల్ కలర్స్ ఆఫ్ వాటర్, ప్లస్ అంతేకాకుండా ఇక్కడ అంతా పింక్ శాండ్. ఇది సో బ్యూటిఫుల్గా ఉంది, ఎక్స్ట్రీమ్లీ సాఫ్ట్గా ఉంది. సో ఇప్పుడు మనం ఇక్కడి నుంచి అటువైపు పరిగెత్తుకుంటూ వెళ్దాము. ఎలా ఉంది అనేది మీకు ఒక చిన్న క్లియర్
ఐడియా ఒకటి వస్తుందన్నమాట. సో మనం లెట్స్ రన్ ఇట్. ఎంత సాఫ్ట్ అంటే అంత సూపర్ సాఫ్ట్ అనమాట ఇది, అసలు పరిగెత్తనివ్వట్లే. ఇక్కడ చూసుకోండి ఎంత క్లియర్గా మనకి మన అచ్చులు అనేది కనబడుతున్నాయో. సో ఓకే, నీళ్ళు తడిపేసాయి మన అచ్చుల్ని, కలిసిపోయాయి. వావ్, అసలు బ్యూటిఫుల్ 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 అమేజింగ్ ఎక్స్పీరియన్స్, సూపర్గా ఉంది. అసలు ఇప్పుడే మంచి చల్ల గాలి రావడం వల్ల ఎండ ఎఫెక్టే లేదు, ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఉంది. నేనైతే చాలా 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 ఎంజాయ్ చేస్తున్నా. ఇప్పుడే మళ్ళీ గుర్రాలు కూడా వచ్చేసినాయి. ఆ గుర్రాలని మనం ఎలా రెంట్ తీసుకోవాలో కనుక్కొని విల్ గో అండ్ హైర్ దోస్ హార్సెస్ అగైన్. నేను ఎప్పుడు వీడియోలోకి వచ్చినా మన వెనకాలకు గుర్రాలు వస్తున్నాయి. టెక్సాస్ నుంచి ఒక అమెరికన్ ఫ్యామిలీ వాళ్ళు కలిసారు. ఇక్కడే బీచ్ అనమాట. సో ఆ బీచ్ పక్కనే వాళ్ళ ఒక పర్సనల్ విల్లా ఉంటే వాళ్ళు రెంట్ తీసుకున్న విల్లా ఇక్కడ మనకి షవర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. సో దాంతో ప్రాపర్గా షవర్ చేసుకొని సో డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇప్పుడు వెళ్తున్నాను అనమాట. సో చూసారుగా బీచ్ సూపర్గా ఉంది కదా, చాలా బాగుంది కదా. సో దాని గురించి మళ్ళీ బగ్గి దగ్గరికి వెళ్ళాక మాట్లాడదాం. సో ఫైనలీ పింక్ శాండ్ బీచ్ నుంచి బయటకు వచ్చేసా. సో ఇక్కడ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉంది పింక్ శాండ్ బీచ్ అనేది. సో ఫోరా మినిఫెరా అనే ఒక చిన్న మైక్రో యానిమల్ అనేది, సో అది ఇక్కడ శాండ్లో కలిసిపోయి వైట్ శాండ్లో, సో కోరల్ రీఫ్స్ పైన దాని రెడ్ పిగ్మెంటేషన్ అనేది వాటిలో వైట్ శాండ్లో కలిసిపోయి పింక్ కలర్ వచ్చేసి సో బ్యూటిఫుల్గా ఉంది. సో అసలు నేను నా లైఫ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బీచెస్ అనుకోవచ్చు. చాలా చాలా సాఫ్ట్ శాండ్ అనమాట, చాలా బాగుంది. అండ్ అలాంటి బ్యూటిఫుల్ శాండ్ చూడటము, ప్లస్ అంతేకాకుండా ఇక్కడ మొత్తం అక్కడ అలలు, రకరకాల మల్టిపుల్ కలర్స్లో వాటర్స్, ఆ తర్వాత లోపల దాకా వెళ్ళగలిగే దాదాపు 15-20 ఫీట్లు వెళ్ళినా సరే మనకి అక్కడ లోతు మరీ ఎక్కువ లేదు. కాకపోతే మనకి కాళ్ళ కింద భూమి కదిలినట్టు అంటారు కదా, సో అలా శాండ్ అంతా మొత్తం కదిలిపోతుంది. సో అలా కొంచెం డేంజర్, కొంచెం లోపలికి వెళ్ళేటైతే ఒడ్డు మీద ఉండేటైతే చాలా సేఫ్. ప్లస్ అంతేకాకుండా ఆ ఒడ్డు పైన వాటర్ ఎప్పుడైతే శాండ్ మీదకి వస్తుందో ఆ కోరల్ రీఫ్స్ పైన ఉన్న రెడ్ పిగ్మెంటేషన్ అనేది వాటిలో కలిసిపోయి సో ఇప్పుడు ఆ శాండ్ వైట్ శాండ్ మొత్తం అంతా రెడ్ అండ్ వైట్ మిక్స్ అయిపోయి పింక్ కలర్లో బ్యూటిఫుల్గా ఉంది. అసలు ఎంత బ్యూటిఫుల్ అంటే నాకైతే వన్ ఆఫ్ ద బెస్ట్ బీచెస్ అనిపించింది. మీరు ఇప్పుడు నేను ఏదైతే చూసారో అలాంటి పింక్ శాండ్ బీచెస్ ఇంకెక్కడైనా చూసుంటాయి దాని గురించి తెలియజేయండి. ఎందుకంటే వీలైతే నేను అక్కడ కూడా వెళ్ళడానికి ట్రై చేస్తాను. సో కానీ నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్స్లో తెలియజేయండి.
వెళ్ళిపోదాం అనుకున్న టైంకి మళ్ళీ హార్సెస్ కనబడితే హార్స్ రైడ్ చేశాను. సో బ్యూటిఫుల్గా ఉంది. అక్కడ జస్ట్ 11 ఏళ్ళ అమ్మాయి టీ, సో టీనా నా అమ్మాయి పేరు, టీజ్ అని చెప్పి పెట్టుకుంది. 11 ఏళ్ళ అమ్మాయి అక్కడ హార్స్ రైడింగ్ది అక్కడ నడుపుతుంది. అది $75 ఛార్జ్ చేస్తున్నారు. కాకపోతే ఒకడికి 2 గుర్రాలు తోడు, మొత్తం 3 గుర్రాలు. ఆ అమ్మాయి ఒకటి నడుపుతుంది, ఒకటి ఇంకోత నడుపుతున్నాడు, ఇంకోటి మనకి సపోర్ట్ కోసం. లిటరలీ సముద్రం లోపలికి తీసుకెళ్ళిపోయారు. 15-20 అడుగులు వేసి ఉంటా సముద్రం లోపల. సూపర్బ్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారని కోరుకుంటున్నా. ఇప్పుడు పెద్ద సిచ్యువేషన్ చేసింది. ఇక్కడ కూర్చొని ఉంది ఆ అమ్మాయి. ఏం చేసింది, బ్యాగ్ కార్ట్ వీల్లో పెడితే గల్ఫ్ కార్ట్లో వెనకాల ఉంది, పడిపోయింది. చూసుకోకపోవడంతో తన బట్టలు ఉన్నాయి, మన మైక్ ఉంది, ప్లస్ ఇన్స్టా 360 కెమెరా ఉంది. అవన్నీ అక్కడే ఉండిపోయాయి. ఇక పోయిందేమో అని అనుకొని ఇక సరే మళ్ళీ మనం ఈ బోట్ మిస్ చేసుకుంటే మళ్ళీ రేపు రావాలంటే మళ్ళీ దీనికి $500 కట్టాలి. ప్లస్ అక్కడ స్టే చేయాలంటే అక్కడ 200-300. ఇవంతా వేస్ట్, ఎందుకంటే దాని వర్త్ కూడా కాదు అని చెప్పేసి అని అనుకున్న టైంకి అక్కడ పోలీస్ వాళ్ళు అతను కాల్ చేసి అది మీది దొరికింది అని చెప్పేసి అని ఫోన్ చేశాడు. సో రేపు ఈ ఫెరీ బోట్లో వాళ్ళకి అందిస్తారంట. ఆ షాప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేస్తారు. ఇది స్పానిష్ వెల్స్ అని ఒక ఐలాండ్ అనమాట. ఈ ఐలాండ్ దగ్గర మధ్యలో ఆగి అక్కడి నుంచి మళ్ళీ మనం పోర్ట్ స్కీ అనేది నాసాలో ఉంది, బహామస్లో.